హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ప్రేమో చూసారుగా. మంచి ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది, లేదా మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకైతే ఫన్నీగా ఎంటర్టైన్మెంట్కి ఉంది. ముఖ్య అవినాష్ ఎంటర్టైన్మెంట్కి అడ్డా. అవినాష్, తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు ఉంటేనే బిగ్ బాస్ సీజన్ 8లో కామెడీ ఫన్నీగా కొనసాగుతుంది. సో మొత్తానికి అయితే నేను చెప్తూనే ఉన్నా, లాస్ట్ ఇద్దరు ఫస్ట్ నుంచి నామినేషన్ జరిగినా చెప్తూనే ఉన్నా. నా వీడియోస్ చూడరు, మీరు ఎవరో వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారు. నేను క్లియర్ కట్టే చెప్తూనే ఉన్నా, వాళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు, వాళ్ళిద్దరు నుంచి ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అని చెప్తూనే ఉన్నా. 99% యష్మి వెళ్ళిపోతుంది, 1% పృథ్వీరాజ్ వెళ్ళిపోతుంది అని చెప్తున్నా. ఎందుకంటే పృథ్వీరాజ్ ఎందుకు సేవ్ అవుతున్నాడు, ట్రాక్ నడుపుతున్నాడు కాబట్టి, చాలామందికి అలా ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి. సో అట్లా సేవ్ అయిపోయాడు. మొత్తానికైతే యష్మి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సో యష్మి ఫస్ట్ బాగుండింది గేమ్ ఆడుతూ. అప్పుడు సోనియా నిఖిల్ బాగా క్లోజ్ ఉన్నప్పుడు తను సపరేట్గా ఉంది కాబట్టి అంత మూవ్ అవ్వకుండా గేమ్ బాగా ఆడింది. సోనియా వెళ్ళిపోయినాక ఆ ప్లేస్ని రీప్లేస్ చేసుకుంది యష్మి. ఆ లవ్ ట్రాకులు, ఏంటి కళ్ళల్లో ఎంత డ్రీమ్లు, ఇవన్నీ చుట్టూరు తిరుగుతూ తన గేమ్ తనే నాశనం చేసుకుంది, హౌస్లో నుంచి వెళ్ళిపోయింది. సో యష్మి, నీ ఎఫెక్ట్స్ అంతా ఆడలేవు, నువ్వు టాస్క్లు సరిగా ఆడలే, పర్ఫార్మెన్స్ లేవు. కానీ ఇన్ని రోజు సరే అంటే ఆడియన్స్ నచ్చారు కాబట్టి నేను ఓటు వేస్తారు. సో మొత్తానికైతే పృథ్వీరాజ్ సేఫ్ అయ్యాడు, యష్మి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు జరిగే నామినేషన్ ప్రక్రియలో పృథ్వీరాజ్ 100% నామినేషన్కి వస్తాడు. సో ఈసారి అయితే డ్యామ్ షూర్గా పృథ్వీరాజ్, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఒకరు డ్యామ్ షూర్గా నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోతారు హౌస్ నుంచి. ఇది పక్కా, నేను ఆల్రెడీ చెప్పేస్తున్నా, చూసుకోండి. సో మొత్తానికైతే ఈ బిగ్ బాస్ సీజన్ 8 టూ వీక్స్లో మొత్తానికి గ్రాండ్ ఫైనల్ అయిపోతుంది, క్లోజ్ కూడా అయిపోతుంది. సో నా వీడియో చూడండి, ఇప్పటికన్నా లైక్ చేయండి. సో తేజ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ చేసుకో. సో రోహిణి ఆడిన టాస్క్ పర్ఫార్మెన్స్, మన ఒకే గేమ్తో టాప్ 5లో చూసుకుపోయింది రోహిణి, అది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.